హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా అన్బాక్సింగ్ వీడియో అని చెప్పేసి ఇండక్షన్ స్టవ్. ఇప్పుడు ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే ఇండక్షన్ స్టవ్ని ఎలా యూస్ చేయాలి, ఏమేమి కుక్ చేసుకోవచ్చు, ఎలా కుక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, అసలు కష్టపడే పని లేదు అని చెప్తా అనుకుంటున్నారు కదా. నేనేమైనా వంట చేస్తున్నానా అనుకుంటున్నారు కదా, వంటే చేస్తున్నానబ్బా. సో ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేద్దాము. ఇండక్షన్ స్టవ్ ఆన్ అయితే చేస్తున్నాను. చూడండి, ఆన్ చేసేసాను. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, ప్యానల్ మీద ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఆన్ అని డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి ఏదైతే కుక్ చేయబోతున్నామో దానికి తగ్గట్టు టెంపరేచర్ అయితే సెట్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు నేను జస్ట్ డీటాక్స్ వాటర్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట. లైక్ బాయిలింగ్ మిల్క్ కానీ, లేకపోతే వాటరే బాయిల్ చేస్తున్నాం అని అనుకుందాము. ఇప్పుడు మనం దేని మీద పెట్టుకోవాలంటే సూప్ అనే ఆప్షన్ మీద పెట్టుకోవాలి. సూప్ అనే ఆప్షన్ మీద పెట్టుకున్నట్టయితే ఆ హీటింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, మరియు అది బాయిలింగ్ అవ్వగానే మనకి టైమర్ అనేది ఆగిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లాగా హీట్ ప్రొవైడ్ చేసి అలా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాము. సూప్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను, వాటర్ అయితే పెట్టేసాము. ఎప్పుడైనా మనం ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ప్లెయిన్గా ఉండేవి, కింద ప్లెయిన్గా ఉండే బౌల్స్ కానీ, కింద ప్లెయిన్గా సర్ఫేస్ ఉండే ప్యాన్లు కానీ అవైతే యూజ్ చేయాలి. సో చూడండి, హీటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమని అంటే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద వైట్గా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచే హీట్ సప్లై అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. కలర్ షేడ్ అయింది, చూసుకున్నారో లేదో. ఇప్పుడు నేను వాటర్ అయితే పెట్టేశాను, మినిమం మ్యాక్సిమం సెట్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి హై హీట్ అయితే పెట్టేసాను అనమాట. 700 సెంటీగ్రేడ్స్ దగ్గర పెట్టేశాను. చూడండి కలర్ ఎలాగ చేంజ్ అయిపోయిందో. ఫర్ ద ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా అంత క్లారిటీగా అర్థం అవ్వలేదు. ఇంట్లో గ్యాస్ అయిపోవడం వల్ల ఇది ఓపెన్ చేసి తీసి ఓపెనింగ్ చేసేసామన్నమాట. ఆల్రెడీ ఇంట్లో పాతది ఉంది, అది ఎక్కడో పైన అటక మీద పెట్టేసాము. ఇంక ఇది అవైలబుల్లో ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేసి వీడియో కూడా తీద్దాంలే అన్నట్టు ఓపెన్ చేసి 2 రోజుల నుంచి దీని మీదే కుక్ చేస్తున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా బాగుంది, తీసుకోవచ్చు. అంతలోపు ఇవన్నీ చూపించేలోపు వాటర్ అయితే హీట్ అవుతున్నాయా అనమాట. ఇప్పుడు మనం సూప్ మీద పెట్టాం కాబట్టి మినిమంగా ఒక 5 to 10 minutes మధ్యలో బాయిల్ అవ్వచ్చు అనమాట టైం వచ్చేసరికి. ఇప్పుడు మనం టైం కూడా చెక్ చేసుకోవాలి, ఎంత టైం పట్టిద్ది అంటే ఇక్కడ టైమర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూడండి. టైమర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ టైం అయితే అక్కడ షో అవుతుంది అనమాట. సో హీటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే బాగుందనమాట. మనము గ్యాస్ మీద ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే మీడియం మ్యాక్సిమమ్ అడ్జస్ట్ చేసుకుంటూ, పాలు పొంగుతున్నాయి అనుకోండి అప్పుడు మనం హీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మినిమం ఒక 10 minutes పట్టిందనమాట ఈ వాటర్ బాయిల్ అవ్వడానికి. 10 minutesకి బాగా మంచిగా బాయిల్ అయిపోయాయి. మనం ఇక్కడ కావాలంటే దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 minutesలోనే కావాలంటే 5 minutesే హీట్ అవుతుంది అనమాట. తర్వాత ఆగిపోతుంది, ఆటోమేటికల్లీ ఆఫ్ అయిపోతుంది. ఇది మాత్రం బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా డాన్స్ చేస్తుంది అనమాట ఆ బౌల్ వచ్చేసరికి. ఇప్పుడు నేను దీని మీదే ఇడ్లీ కుక్ చేసుకుందాం. చూడండి అవుతుందా లేదా అని నాకు కూడా భయం వేసింది, కానీ ఏం చేస్తాం, గ్యాస్ అయిపోయింది, నేను కూడా కలగనలేదు కదా, అందుకోసమనే నైటే బ్యాటర్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక తప్పదు, అది ఎలానో సండేనే కదా అని చెప్పి కుక్ అవ్వనిలే అదే చిన్నగా అని చెప్పి అనుకొని పెట్టేస్తున్నాను. ఇవాళ సరే ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇడ్లీకి ఏం చేస్తాం, గ్యాస్ మీద అయితే ఈ వాటర్ ఎక్కువగా బాయిల్ చేసేసి తర్వాత ప్లేట్స్ అయితే పెడతాను నేనైతే. కొంతమంది డైరెక్ట్గా మొత్తం ఒకేసారి పెట్టేసి ఆన్ చేసేసుకుంటారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే నేను పిండి ఇంకా కలపలేదు, సాల్ట్ వాటర్ అవి కలపాలి కాబట్టి. సో వాటర్ బాయిల్ అవ్వాలంటే నేను ఎంత హై డిగ్రీలు ఉంటే అన్ని పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను పిండి మొత్తం కలిపి ప్లేట్స్లో వేసే లోపు ఈ వాటర్ అనేవి బాయిల్ అయిపోవాలి కాబట్టి. సో పెట్టేశాను, జస్ట్ ఒక 2 minutesలోనే బాగా బాయిల్ అయిపోయాయి. నేను ప్లేట్స్లో వేయలేదు ఇంకా. తర్వాత చిన్నగా వేసి హీట్ అనేది అడ్జస్ట్ చేసుకొని తర్వాత ప్లేట్స్ అయితే పెట్టేశాను. ఇలా ప్లేట్స్ పెట్టిన తర్వాత నేనేం చేశానంటే టైమర్ని ఆల్రెడీ టైం షో చేస్తుంది అక్కడ. మనం దేని మీద పెట్టామంటే ఇది ఫ్రై ఆప్షన్ మీద పెట్టాం. సూప్ ఆప్షన్ ఆల్రెడీ చేశాం కాబట్టి ఇది ఫ్రై ఆప్షన్ మీద పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే మనము ఫస్ట్లో కొంచెం హైగా పెట్టుకొని తర్వాత కొంచెం మినిమంకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ టైమర్ దగ్గర క్లిక్ చేసి మనము యాక్చువల్గా ఇడ్లీ ఎంతసేపు కుక్ అవుతుందండి, 12 నుంచి 15 నిమిషాల్లో కుక్ అవుతుంది. నేనేం చేసా, ఫస్ట్ 20 పెట్టేసి మళ్ళీ వదిలేసాను అనమాట. జస్ట్ ఒక 8 నిమిషాల్లో ఇడ్లీ కుక్ అయిందండి బాబు, నేను అసలు నమ్మలేదు. 8 నుంచి 12 నిమిషాల్లోనే కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇదిసరికి మధ్యాహ్నం వీడియో. ఇక్కడ 2000 watts ఇవన్నీ ఏంటంటే పవర్ సప్లై అనమాట. 2000 watts కెంట్ది
సన్స్టార్ 2000 వాట్స్ ఇండక్షన్ స్టవ్ కాబట్టి ఇది అదే ఫైనల్ అనమాట. దానికి 2000 వాట్స్ అనేవి మనం డిగ్రీ సెంటీగ్రేడ్స్లో కన్వర్ట్ అయినప్పుడు ఇట్లా చూపిస్తుంది అనమాట. సరే, సూప్ ఆప్షన్ చూసాము, బార్బిక్యూ ఆప్షన్ చూసాము, ఫ్రై ఆప్షన్ కూడా చూసాం కాబట్టి ఫంక్షన్స్ ఏంటో చూపిస్తాను. ఫంక్షన్స్ అంటే మనము ఇక్కడ ఇచ్చిన డిస్ప్లేలో ఇచ్చినవి కాకుండా ఇంకా ఏమన్నా కుక్ చేసుకోవాలి అంటే మనం ఫంక్షన్స్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అలా చూస్ చేసుకొని టైమర్ అనేది సెట్ చేసుకొని, ఓకే టైం కూడా సెట్ చేసుకోలేదు, మనం ఎంతసేపు కుక్ చేస్తామో తెలీదు అనుకుంటే మనము నార్మల్గా వాడు ఎంతైతే హీట్ ఇస్తాడో అంతలో కావాలంటే కుక్ చేసుకోవచ్చు, లేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బొబ్బట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర డిఫరెన్స్ చూపించడానికి 2 పెనాలు పెట్టి చూపిస్తున్నాను అనమాట. జస్ట్ హీట్ ద ప్యాన్ అంటే ప్యాన్ హీట్ చేసుకోవడం కోసం 2000 డిగ్రీస్ దగ్గరే పెట్టా అనమాట. చూడండి, ఈ సర్ఫేస్, ఈ తవా ఒక సర్ఫేస్ అనేది బెండ్ అయి ఉంది, ఈ తవా ఒక సర్ఫేస్ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది. సో ఫస్ట్ ఇది మనకు పనికి రాదు దాని మీద, ఇండక్షన్ స్టవ్ మీద ఇలా ప్లెయిన్ ఉన్నవే తీసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడం కోసమే డిఫరెన్స్ చూపిస్తున్నా. చూడండి, సెకండ్ది పెట్టంగానే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము హీట్ జస్ట్ ప్యాన్ హీట్ అయితే చాలు కదా, నెయ్యి అప్లై చేసి వదిలేసాను. అది కనుక కరిగింది అంటే మనకి 200 డిగ్రీస్ పవర్ సెట్ అయినట్టు. చూడండి, ఇలాగా 800, 600 అలా అడ్జస్ట్ చేసుకుంటూ నేను బొబ్బట్లు కూడా చేసేసాను అనమాట. బొబ్బట్లు మాత్రం అవసరం వచ్చినాయి, బాగా వచ్చినాయి. దీని మీద కూడా సేమ్ గ్యాస్ లానే మనము ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఏదైనా సరే చేసుకోవచ్చు. మనము ఫంక్షన్స్ అనే బటన్ కన్నా మనము ఫ్రై అనే బటన్ పెట్టుకుంటేనే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే దానికి బాగా త్వరగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో డీప్గా వెళ్ళి సెట్ చేసుకునే కన్నా ఫ్రై బటన్ పెట్టేసుకున్న తర్వాత టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఈ యొక్క హీటింగ్ ప్రాసెస్ అనేది లోపల ఫ్యాన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే మనము దాన్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందనే అనుకుంటున్నాను. వెంటనే స్విచ్ ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్గా కింద ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనము అక్కడ ఫ్యాన్ రన్లో ఉంటుంది. ఫ్యాన్ ఒక 15 నిమిషాలకు ఆఫ్ అవుతుంది. అప్పుడు మనము ఆఫ్ చేసేసుకోవాలి స్విచ్ సరికి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.